ఇరాన్ అని చెప్తున్నారు. అంటే దీనికి ఏం పంచలేదు అలాంటివన్నీ కూడా. ఇది ఇప్పుడు మనం ఇంతకుముందు ఎప్పుడైతే ఇజ్రాయెల్ మీద వార్ జరిగిందో అప్పుడు వాళ్ళ దగ్గర ఐరన్ డోమ్ అనే ఒక డిఫెన్స్ సిస్టమ్ ఉండే అనమాట. అంటే ఇప్పుడు ఇరాన్ నుంచి కానీ హెజబుల్లా నుంచి కానీ బాంబుల వర్షం కురిసినప్పుడు ఇజ్రాయెల్ మీద వాళ్ళు ఒక ఐరన్ డోమ్లా పెట్టేసుకొని ఈ రాడార్ వ్యవస్థ ఒక్క బాంబు కూడా ఒక మిజైల్ కూడా ఇజ్రాయెల్లో పడకుండా చూసుకుంది. అలానే ఖమినై ఉన్నటువంటి రెసిడెన్స్ ఒఫీషియల్ రెసిడెన్స్ కూడా ఒక రాడార్ సిస్టమ్ ఉండే అనమాట. సేమ్ పవర్ఫుల్ సిస్టమ్, ఎందుకంటే ప్రెసిడెంట్ సుప్రీం లీడర్ ఆఫ్ ఇరాన్. సో ఖచ్చితంగా ఒక స్ట్రాంగ్ రాడార్ వ్యవస్థ, ఒక డిఫెన్స్ వ్యవస్థ ఉంటుంది. అయితే వీళ్ళు వాళ్ళ సైబర్ నెట్వర్క్ని వాడుకుంటూ ఆ సైబర్ నెట్వర్క్ ద్వారా వాళ్ళు అందులోకి ఎంటర్ అయిపోయి ఆ యొక్క రాడార్ సిస్టమ్, ఆ డోమ్ సిస్టమ్ పనికి రాకుండా చేశారు. అంటే వాళ్ళ ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఎంత అద్భుతంగా పనిచేసిందో మనం అర్థం చేసుకోవచ్చు. అంటే ఒక సుప్రీం లీడర్ ఆఫ్ ఇరాన్ అతని ప్రొటెక్షన్ కోసం ఉండాల్సినటువంటి డిఫెన్స్ వ్యవస్థలోకి ఒక సైబర్ ఒక వైరస్ లాంటిది, ఒక ట్రోజన్ లాంటిది వెళ్ళి ఆ ట్రోజన్ వాళ్ళ యొక్క డోమ్ సిస్టమ్ని పనికి రాకుండా చేసి బాంబుల వర్షం ఈజీగా కురిసింది. అంటే బాంబులు ఏవైతే వీళ్ళు పైన రాకెట్స్ నుంచి వేశారో కమేనీ ఫోన్ హ్యాక్ చేయగలిగారు, కమేనీ ఫోన్ హ్యాక్ అయింది అనే రకం కూడా తెలుస్తోంది. తనకొచ్చే ఫోన్స్ కూడా డైవర్ట్ చేయడానికి, బిజీ చెప్పడానికి హ్యాక్ చేశారు. ప్రతి సిగ్నల్ దగ్గర ఆ సిగ్నల్ ఉన్నటువంటి కెమెరాస్ కూడా హ్యాక్ చేయగలిగారు. సో ఇదంతా విత్ ఇన్ ద కంట్రీ ఉంటేనే పాసిబుల్ అయిందా? అంటే ఇజ్రాయెల్కి సంబంధించిన వ్యవస్థ ఇరాన్కి వచ్చి ఇరాన్లో గుడాచార్యం చేసి ఇరాన్లో ఉన్నారు కాబట్టి సాధ్యమైందా? డైరెక్ట్గా ఇజ్రాయెల్ నుంచి చేశారు ఆపరేషన్స్ ఇవన్నీ? చాలా మంచి ప్రశ్న సార్. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఖచ్చితంగా లోకల్ పీపుల్ సపోర్ట్ లేకుంటే అయితే చేయరు. అయితే డెమోక్రటిక్ రిఫార్మ్స్ కోసం అడగడము, మాకు రెజీమ్ చేంజ్ కావాలని పీపుల్ కూడా మూవ్మెంట్ చేయడం. మనం తెలుసు లాస్ట్ మంత్ ఎంత బ్రహ్మాండమైనటువంటి మూవ్మెంట్ అయిందో ఇరాన్లో. అంటే పీపుల్ నుంచి ఈ ఇస్లామిక్ రూల్ ఇంకా వద్దు, మాకు కొంచెం లిబరల్ డెమోక్రసీ కావాలి, ప్రజాస్వామ్యం కావాలి, ఈ రిలీజియస్ లీడర్స్ ఇంకా పరిపాలన అవసరం లేదని చెప్పేసి ఒక లాస్ట్ 2-3 months నుంచి బ్రహ్మాండమైనటువంటి మూవ్మెంట్ జరుగుతుంది. సో నాకు అంటే ఈ మొసాడ్ ఆర్గనైజేషన్ కానివ్వండి, లేకపోతే సిఐఏ అమెరికా కానీ ఈ పీపుల్ యొక్క సపోర్ట్ తీసుకొని వాళ్ళలో ఉన్నటువంటి ఆ యొక్క కోపాన్ని ఈ ఖమినైని చంపడం కోసం, ఈ ఖమినై అఫీషియల్ రెసిడెన్స్ నుంచి ఇన్ఫర్మేషన్ లాగడం కోసం వాడినట్టు మనకు అర్థమవుతుంది. సో ఇక్కడ ఈ డెమోక్రటిక్ రిఫార్మ్స్ ఏదైతే రెబేలియన్ వచ్చిందో ఇరాన్, ఆ దాన్ని క్యాష్ చేసుకుంది మొసాద్. పీపుల్ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకోవడం, డాటా తీసుకోవడం, అందుకు ఒక ప్యాటర్న్ ఆఫ్ లైఫ్ లాస్ట్ 1.5 year నుండి. ఈ రెవల్యూషన్ కూడా ఇజ్రాయెల్ కారణమా? ఈ రెవల్యూషన్ ఖచ్చితంగా ఇజ్రాయెల్ అండ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఎవరైతే రాజా పెహల్వీ ఉన్నారో, ఇప్పుడు నెక్స్ట్ షా, ఇప్పుడు నెక్స్ట్ రూలర్ కాబోతున్నాడో, హీఈస్ వెరీ క్యాష్ పార్టీ అని చెప్పొచ్చు. అంటే వెరీ బిలియనియర్. ఆయన పంపు చేశాడు మనీ, ఆయనకి యుఎస్ఏ నుంచి సపోర్ట్ ఉంది, అతనికి ఇజ్రాయెల్ నుంచి సపోర్ట్ ఉంది. సో ఖచ్చితంగా మనీ అయితే పంప్ అయిందని చెప్పేసి చెప్పొచ్చు. ఇది మనమే చెప్పడం కాదు, ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ కూడా దీన్ని ఒప్పుకుందనమాట. సో ఈ ఏవైతే డెమోక్రటిక్ రిఫార్మ్స్ జరుగుతున్నాయో పీపుల్లలో మాత్రము అడుగుతున్నారు, ఆ డిమాండ్ ఉంది పీపుల్లలో. కానీ అది ఇంకా పెద్ద ఆర్టిఫిషియల్ మూవ్మెంట్ అవ్వడానికి కారణం మాత్రం ఖచ్చితంగా డబ్బులు, ఫైనాన్సెస్ అయితే వాళ్ళకి ట్రాన్స్ఫర్ అయినట్టు మాత్రం మనకు తెలుస్తుంది. అది మాత్రం వాస్తవమే. బట్ దాన్ని ఒకటే తీసుకొని పీపుల్లో రెబేలియన్ రాలేదంటే మాత్రం అబద్ధం. పీపుల్లో రెబేలియన్ వచ్చింది, పీపుల్ ఒక రెజిమ్ చేంజ్ కోసం అడుగుతున్నారు. సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి, ఇంటర్నల్ వార్ ఉంటే ఉండదు కావచ్చు, బట్ డెఫినెట్ గా దేర్ షుడ్ బి ఇదొక హిస్టరీ ఫర్ ఎవర్ ఉండిపోయేదేమో. ఒక సుప్రీం లీడర్ ని హతమార్చింది ఇజ్రాయెల్, అమెరికా సపోర్ట్తో ఇజ్రాయెల్ ఇక్కడ అటాక్ చేసింది. ఇజ్రాయెల్ సుప్రీం హతమార్చగలిగింది. 7.5 కాలం నుంచి దీన్ని ట్రాక్ చేస్తున్నాం, ఎప్పటికప్పుడు గమనిస్తున్నామని చెప్పి ఇజ్రాయెల్ చెప్తోంది ఇప్పుడు. సో 7.5 కాలం అంటే గతంలో జరిగిన సిచ్యువేషన్ నుంచి కాస్త కంటిన్యూ అవుతూ ఉంది అప్పటి నుంచి. ఇంకా జూన్ 2025లో 12 days వార్ అయింది. జూన్ లో కూడా దీని అర్థం ఖమినై మీద కన్ను పెట్టారు. సో ఒక అప్రోప్రియేట్ ఆపర్చునిటీ కోసం వెయిట్ చేశారు అమెరికా అండ్ ఇజ్రాయెల్ ఇద్దరు కలిసి. సో అమెరికా నుంచి దాడులు చేయలేరు, వాళ్ళు ఎలా ఇజ్రాయెల్ ని సెంటర్ లా చేసుకొని అమెరికా మీద దాడులు చేద్దాం అనుకున్నారు. ఈ పగ, ఈ ప్రతీకారం అనేది ఇప్పటిది కాదు. 1979లో వీళ్ళ ముందు ప్రిడిసెసర్ అయినటువంటి ఖమినై, ఇతనేమో ఖమినై, ఇలా అతను ఖమినై అంటారు, ఇతన్ని ఖమినై అని అంటారు అనమాట. సో ఈ 1989లో అతను మొదటి ఇంటర్వ్యూలోనే నీ బిగ్గెస్ట్ శత్రు ఎవరు అంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అని అన్నాడు. మొన్న రీసెంట్గా 6 months బ్యాక్ జరిగినటువంటి ఇంటర్వ్యూలో కూడా ఖమినై నీ బిగ్గెస్ట్ శత్రు ఎవరు అని అంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అని అంటారు. సో ఇక్కడ ఇజ్రాయెల్ ఇరాన్ కన్నా ఎక్కువ యుఎస్ఏ ఇరాన్కే జరిగిందనమాట. సో ఇజ్రాయెల్ని ఒక పావులాగా వాడుకొని తన పగ తీర్చుకుంది. సో ఈ తరుణంలో టెక్నాలజీని చాలా బ్రహ్మాండంగా వాడింది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అండ్ ఇజ్రాయెల్. ఆ టెక్నాలజీకి బలి ఎవరయ్యారంటే అయతుల్లా అలీ. ఇజ్రాయెల్ అండ్ ఇరాన్ ఆ వార్ జరుగుతున్న సిచ్యువేషన్లో, సో వీ హ్యావ్ కమ్ అక్రాస్ బిగ్గెస్ట్ స్టేట్మెంట్ ఫ్రమ్ ఆల్ 21 ఇస్లామిక్ స్టేట్స్ దట్ వాళ్ళు ఏం చెప్పారు, పాకిస్తాను, ఇరాన్, ఇరాక్ అన్ని దేశాలు కలిసి ఇరాన్ మీద అటాక్ చేస్తే వీ విల్ ఆల్సో డిఫెండ్ దట్ అటాక్ అని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అమెరికా
ఇరాన్ పై దాడిలో పాకిస్తాన్ నుంచి వచ్చింది, పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్ నుంచి ఒక స్టేట్మెంట్ వచ్చింది. ఇవన్నీ కంట్రీస్ ఏకమైపోయాయి, ఈ 21 కంట్రీస్ మొత్తం కూడా ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా మేము ఇరాన్ని కాపాడుకుంటాము అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చారు. బట్ వై డిడ్ ద విత్డ్రా అగైన్ దట్ స్టేట్మెంట్? ఆ స్టేట్మెంట్ ఎందుకు విత్డ్రా చేసుకోవాల్సి వచ్చింది? ఇప్పుడు ఇరాన్ ఖతార్ మీద, నియర్ బై ఆయిల్ రిజర్వ్స్ మీద, ఖతార్ మీద, తర్వాత బహ్రెయిన్ మీద, తర్వాత బనామా మీద, సౌదీ మీద, ఇలాంటి ప్లేసెస్ లో ఎందుకు ఇరాన్ అటాక్ చేస్తోంది? ఇప్పుడు ఇస్లామిక్ దేశంగా ఉండాలనేటువంటి ఆలోచనతో ఉన్న ఇరాన్ సాటి ఇస్లామిక్ నేషన్ పై ఎందుకు అటాక్ చేయాల్సి వస్తుంది? ఖచ్చితంగా ఇందులో మనం గుర్తుంచుకోవాల్సింది మూలాలు. సో మూలాలు మీకు తెలిసిందే, ఇజ్రాయెల్ పాలస్తీనా ఇష్యూ, పాలస్తీనాలో ఉన్నటువంటి సున్నీ పీపుల్ ముస్లిమ్స్కి ఇజ్రాయెల్ చాలా వాళ్ళ అరాచకాలు చేసింది, వాళ్ళకి